హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మెర్మైడ్ ఇన్ ప్యారిస్. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగే ఒక క్లబ్ లో ఓపెన్ అవుతుంది. ఆ క్లబ్ లో మన కథలో హీరో పాట పాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ క్లబ్ కు ఓనర్ కూడా వాళ్ళ నాన్నగారే. సో బేసికల్గా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఆ క్లబ్ ని రన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ క్లబ్ లో హీరో పాట కోసం చాలా మంది వచ్చి తన పాట విని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదే ప్రాసెస్ లో ఏంటంటే హీరో పాట పాడిన తర్వాత ఒక అతను ఏంటంటే బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో వెళ్లే దారిలో ఏంటంటే ఆ క్లబ్ పక్కన చిన్న నది ఉంటుంది. అదేంటంటే సముద్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదో ఒక సాంగ్ వినిపిస్తుంది. సో ఏంటని సాంగ్ అని చెప్పేసి ముందుకి వెళ్తున్నప్పుడు సడన్ గా నీళ్ళలో ఎవరు పాటలు పాడుతున్నట్టు అనిపిస్తుంది. సో దాంతో అతను ఏంటంటే ఆ నీళ్ళలోకి దిగుతాడు. సో దిగిన తర్వాత ఆ నీళ్ళలో మునిగి అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ క్లబ్ లో సినిమా ఓపెన్ అవుతుంది. సో క్లబ్ లో ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే మనం ఈ క్లబ్ ను అమ్మేద్దాం, ఎందుకంటే రోజుకి జనం తగ్గిపోతున్నారు. సో దానివల్ల మన క్లబ్ నష్టాల్లో రన్ అయింది. సో ముందుగానే మనం దీన్ని అమ్మేస్తే కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పి అనంలోనే హీరో ఏమంటాడంటే ఈ క్లబ్ మనకి ఒక అమ్మ జ్ఞాపకం, అలాంటిది అమ్మ జ్ఞాపకాన్ని అమ్మేస్తావంటే జ్ఞాపకాలతో ఏం చేస్తాం, మనం బతకాలంటే మనకు డబ్బులు కావాలని చెప్పి అనంలోనే హీరో కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. సో వచ్చిన తర్వాత మళ్ళీ అదే మార్గంలో వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదో సాంగ్ వినిపిస్తుంది. కానీ హీరో ఏంటంటే అదేం పట్టించుకోకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిన తర్వాత హీరో ఉండి ఇంటికి ఏంటంటే పక్కన ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ చాలా మంచి ఆవిడ. అంతేకాకుండా హీరోని పెళ్లి చేసుకో లేకపోతే నాలాగా జీవితం స్పాయిల్ అయిపోతుందని చెప్పేసి హీరోని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. హీరో కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఒక యానిమేషన్ బుక్ లాంటిది ఓపెన్ చేసి చూసి దాంతో ఎంతో ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే ఆ బుక్ కూడా వాళ్ళ అమ్మ జ్ఞాపకమే. ఇదే ప్రాసెస్ లో మళ్ళీ ఆ క్లబ్ పక్కన ఉన్న చిన్న నదిలో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ మళ్ళీ విచిత్రంగా ఒక సాంగ్ లాగా వినిపిస్తుంది. ఆ రోడ్డు మీద వెళ్ళి అతను ఏంటంటే దాన్ని విని మళ్ళీ ఆ నీళ్ళలో దిగుతాడు. అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో ఇంటికి ఒక ఇద్దరు వ్యక్తులు వస్తారనమాట. సో వాళ్ళు ఏమంటారంటే మీ నాన్న ఆ క్లబ్ ని మాకు అమ్మేశాడు, అంతేకాకుండా మేము కూడా ఆ క్లబ్ కి పార్ట్నర్లు అని చెప్పి అనగలోనే హీరోకి కోపం వచ్చేసి డైరెక్ట్ గా వాళ్ళ క్లబ్ కి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నని తిట్టి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో వెళ్ళిపోయేటప్పుడు పక్కన చిన్న నది ఉంటుంది కదా, ఆ నదిలో నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి పడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయి సాగర్ కన్య అనమాట. సో ఆ అమ్మాయిని చూసిన హీరో ఏంటంటే ఎవరు అని చెప్పేసి ఎమ్మటనే ఆ అమ్మాయిని భుజాన్ని ఎత్తుకొని హడావుడిగా రోడ్డు మీదకి వచ్చేసి అందరిని హెల్ప్ అడుగుతాడు. కానీ ఎవరు హెల్ప్ చేయరు. అదే సమయంలో ఒక ఆటో అటు నుంచి వస్తుంది. సో వెంటనే డ్రైవర్ ని దించేసి అతను ఆ ఆటో ఎక్కి ఆ జలకన్యని అందులో వేసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్ కి బయలుదేరతాడు. కట్ చేస్తే ఇప్పుడు సినిమా హాస్పిటల్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో హాస్పిటల్ దగ్గర ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు డాక్టర్లు అనమాట. సో వాళ్ళిద్దరు ఏంటంటే డ్యూటీ ముగించుకొని బయటకు వచ్చి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో సడన్ గా ఆ డాక్టర్ భార్యకి ఏంటంటే ఏదో కేసు వచ్చిందని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్తుంది. ఇదే ప్రాసెస్ లో హీరో ఏంటంటే ఆటోలో జలకన్యని తీసుకొచ్చి ఆటో బయట పార్క్ చేసి ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తారు. సో దాంతో వాళ్ళు ఏమంటారంటే నీ ఐడి కార్డు కావాలి, ఆ తర్వాత హెల్త్ కార్డు కావాలని చెప్పి అనగలోనే హీరో దగ్గర అవే ఉండవు. ఇదిలా ఉంటే ఆ డాక్టర్ ఏంటంటే బయట ఉన్న అతను సడన్ గా ఆటోలో ఉన్న జలకన్యని చూస్తాడు. సో చూసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి తన మొహం మీద టార్చ్ లైట్ వేసి తనకు అసలు కాన్షియస్ ఉందా లేదని చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ జలకన్య ఏంటంటే కళ్ళు తెరిచి లైట్ గా పాట పాడుతుంది. సో దాంతో ఆయనకి ఏంటంటే ఈ పాట నాకు బాగా నచ్చిందని చెప్పేసి బాడీ అంతా నీరసమైపోయి ఒక్కడే హాస్పిటల్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే ప్రాసెస్ లో హీరో కూడా ఏంటంటే హెల్త్ కార్డ్ లేదని చెప్పేసి నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి తెస్తానని చెప్పేసి తన దగ్గర ఉన్న బుక్స్ అవన్నీ డైరీ అక్కడే పెట్టేసి హడావుడిగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు ఆటో తీసుకొని. కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ జలకన్యని భుజం మీద తీసుకుని వెళ్తున్నప్పుడు పక్కింట్లో ఉండే ఆవిడ ఏంటంటే పెళ్లి చేసుకోమని చెప్పింది కదా, ఆవిడ ఏంటంటే మొత్తం మీద ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నాడని చెప్పేసి ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ హీరో ఏంటంటే జలకన్యని తీసుకొచ్చిన తర్వాత తన స్నానం చేసే టబ్బులో పడేసి అందులో వాటర్ పోసి తనకంతా సెట్ చేస్తాడు. అదే సమయంలో జలకన్య ఏం చేస్తుందంటే హీరో వైపు చూసి పాట పాడుతుంది. అయినా సరే తనకేం కాదు. అప్పుడు జలకన్య ఏమంటుందంటే నేను పాట పాడితే నువ్వు చచ్చిపోవాలి కదని చెప్పి పనంగులోనే హీరో ఏమంటాడంటే నేను అంత వీక్ కాదులే అని చెప్పేసి తనకు అన్ని రెడీ చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్ లో ఆ జలకన్య ఏమంటుందంటే నేను గనక ఇక్కడ నుంచి వెళ్ళపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా సరే అంత లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నువ్వే చచ్చిపోతావు, నీకు చాలా బాగా గాయమైంది, దానికి మందు పూసాను, ఇంకొన్ని రోజులుంటే సెట్ అయిపోతుందని చెప్పి పనంగులోనే జలకన్య ఏమంటుందంటే ఇంకో 2 రోజుల్లో నేను గనక ఇక్కడ నుంచి వెళ్ళపోతే నిజంగానే చచ్చిపోతానని చెప్పి పనంగులోనే హీరో ఏమంటాడంటే సరే ఇంకా 2 days టైం ఉంది కదా, ఈ రోజు సాయంత్రం రెస్ట్ తీసుకొని చెప్పేసి జలకన్య ఉంటున్న రూమ్ లో లైట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. ఆయన ఏంటంటే హార్ట్ అటాక్ లాగా వచ్చి సడన్ గా కింద పడిపోతే తన భార్య ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్తుంది. సో తీసుకెళ్లిన తర్వాత అసలు తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. గుండె కొట్టుకోవటం ఆగిపోయి ఆ డాక్టర్ అక్కడే
అక్కడే చనిపోతాడు. సో దాంతో తన భార్యకి ఏంటంటే ఏమీ అర్థం కాదు, అసలు తన భర్త ఎందుకు చచ్చిపోయాడని చెప్పేసి తను కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అంతేకాకుండా తను చనిపోయే ముందు ఏం చెప్తాడంటే నేను ఒక జలకన్యని చూశానని చెప్తాడు. సో దాంతో తను చూసింది నిజమేనని చెప్పేసి తన భార్య నమ్మి తానేం చేస్తుందంటే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమైనా వింతగా జరిగినాయని చెప్పి అనగానే అలాంటిది ఏం లేదు, ఎవరో ఒక అతను జలకన్యగా బాగలేదని చెప్పి వచ్చాడు, అతనికి సంబంధించిన సామాన్లు కొన్ని ఉన్నాయని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ డైరీ తనకి ఇచ్చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ జలకన్య దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో హీరో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు జలకన్య నీళ్ళలో నిద్రపోతూ ఉంటుంది. సడన్ గా నిద్ర లేచి హీరోతో ఇలా అంటుంది, ఏంటంటే నేను పాట పాడితే విన్న వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి నువ్వు కూడా చనిపోతావు, ఎందుకైనా మంచిది జాగ్రత్త అని చెప్పి అనగలోనే అంత సీన్ లేదు, నా లవర్ నాకు బ్రేకప్ చెప్పిన తర్వాత నా గుండె ఎప్పుడో పగిలిపోయింది, అయినా నువ్వు పాడిన పాటకి నువ్వు చూసిన చూపుకి చచ్చిపోతాను అనుకుంటూ మూర్ఖత్వం అని చెప్పి అనగలోనే ఆ జలకన్య కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత జలకన్యకి బాయ్ చెప్పి అక్కడ చిన్న టీవీ పెట్టి హీరో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ హాస్పిటల్లో చనిపోయిన డాక్టర్ భార్య ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత జలకన్య కాలికి నుంచి బ్లడ్ కారుతుంది కదా, ఆ బ్లడ్ ని తీసుకుంటుంది. ఆ బ్లడ్ బ్లూ కలర్ లో ఉంటుంది. అంతేకాకుండా ఆ బ్లడ్ ని బాగా టెస్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఇంకో పక్క ఏంటంటే హీరో ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ ఇంటి పక్క నుండి ఆవిడేంటంటే దొంగతనంగా హీరో వాళ్ళ ఇంటికి దొబ్బేసి దాన్ని ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరో గర్ల్ ఫ్రెండ్ ఇంకా స్నానం చేస్తుంది, ఆ డ్రెస్ చెప్పట్లేదు అనుకుని జలకన్యని మనిషి అనుకుని తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరో వాళ్ళకున్న క్లబ్ గురించి, ఆ క్లబ్ కున్న చరిత్ర గురించి, వాళ్ళ అమ్మా నాన్న గురించి బాగా చెప్పి ఎంజాయ్ చేస్తుంది. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ ఎలా చచ్చిపోయిందో కూడా చెప్తుంది. అంతేకాకుండా జలకన్య కూడా వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. సో దాంతో హీరో మీద ఒక సింపతి ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ లో జలకన్యకి ఏంటంటే హీరో ఇంటి పక్కన ఉన్న ఆవిడకి ఏంటంటే బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆవిడ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ నేను ఇక్కడికి వచ్చిన విషయం హీరోకి చెప్పొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే సిగరెట్ లైటర్ అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జలకన్య ఏంటంటే ఆ సిగరెట్ తాగుదాం అని చెప్పేసి సిగరెట్ వెలిగించుకుంటుంది. సో ఇదే ప్రాసెస్ లో ఏంటంటే ఆ సిగరెట్ ఎలా కావాలో తెలియక భయం వేసి పక్కన పడేస్తుంది. అదే ప్రాసెస్ లో పక్కన పర్ఫ్యూమ్ వెళ్ళి ఆ మంట మీద పడుతుంది. సో దాంతో ఇల్లు తగలబడిపోతుంది. అప్పుడు పక్కింటి ఆవిడ హీరోకి ఫోన్ చేస్తుంది, మీ ఇల్లు తగలబడిపోతుందని చెప్పి పనంగులోనే హీరో కూడా హడావుడిగా ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత ఇది కేవలం సిగరెట్ వల్ల జరిగిందని చెప్పేసి హడావుడిగా పరిగెడుతూ ఉంటాడు. అదే సమయంలో మంటలారిపై ఒక అతను ఏంటంటే లోపలికి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో హీరోయిన్ పాట పాడటం వల్ల అతనికి కూడా లైట్ గా మైకం వస్తుంది. అయినా సరే అతన్ని బయటికి పంపించేసి హీరో లోపలికి వచ్చేసి జలకన్య ఎక్కడుందని వెతికితే తను మంచం కింద ఉంటుంది. సో తనని తీసుకెళ్లి హీరో పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న టబ్బులో హీరోయిన్ అక్కడ పెడతాడు, అంటే జలకన్యని పెడతాడు. సో పెట్టిన తర్వాత ఆవిడని తిడతాడు, ఇదంతా నీ వల్ల జరిగింది, అయినా మా ఇంట్లోకి సిగరెట్ పెట్లు ఎలా వస్తాయి, ఇదంతా నీ వల్ల అని చెప్పి పనంగులని తాను కూడా బాధపడుతుంది. సో హీరో ఏం చేస్తాడంటే తన ఇంట్లోకి వెళ్ళి చూడంగా అన్ని తగలబడిపోయి ఉంటాయి, వాళ్ళ అమ్మ జ్ఞాపకాలన్నీ అన్ని తగలబడిపోయి ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మరుసటి రోజు ఏంటంటే చనిపోయిన డాక్టర్ వాళ్ళ భార్య ఏంటంటే హీరో సంబంధించిన డైరీని పట్టుకొని తన అడ్రస్ తెలుసుకొని తన దగ్గరికి బయలుదేరుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఏం చేస్తారంటే ఇంకా జలకన్యకి మీదట ఇక్కడ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను సముద్రంలో వదిలేస్తాను, నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏముంటుందంటే అంటే జలకన్య ఏముంటుందంటే నువ్వు పాటలు చక్కగా పాడుతూ ఉంటావు కదా, ఒకసారి నా కోసం పాడని చెప్పి అనగలోనే హీరో ఏం చేస్తారంటే చిన్న గిటార్ తీసుకొచ్చి జలకన్య ముందు పాట పాడుతూ ఉంటాడు. సో ఆ పాటకి ఏంటంటే జలకన్య కూడా శృతి కలిపి తనతో పాటు కలిసి పాడుతుంది. సో దాంతో హీరోయిన్ వాయిస్ అంటే జలకన్య వాయిస్ హీరోకి బాగా నచ్చేస్తుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే జలకన్యని ఒక రికార్డింగ్ థియేటర్ తీసుకెళ్లి వాళ్ళిద్దరు కలిపి పాడి ఒక పాటను రికార్డ్ చేస్తారు. అలా పాడుతున్నప్పుడు సడన్ గా హీరోకి కొంచెం గుండె దగ్గర పెయిన్ అనిపిస్తుంది. సో దాంతో జలకన్య ఏమంటుందంటే బహుశా నువ్వు నన్ను ఇప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చేసావు అనుకుంటా, అందుకే నీకు పెయిన్ వస్తుందని చెప్పి అనగలోనే హీరో ఏమంటాడంటే అలాంటిది ఏం లేదంటాడు. కట్ చేస్తే జలకన్య ఏమంటుందంటే నన్ను ఎలాగో సముద్రంలో వేసేస్తావు కదా, మీ క్లబ్ కి తీసుకెళ్లొచ్చు అని చెప్పి అనగలోనే హీరో కూడా సరే నీకు ఈ రోజు ఫేర్వెల్ అని చెప్పేసి హీరోయిన్ కి బాగా డ్రెస్అప్ చేసి అక్కడి నుంచి వాళ్ళ క్లబ్ కి తీసుకెళ్తాడు. వాళ్ళందరూ బాగా సరదాగా ఉంటారు. కట్ చేస్తే డాక్టర్ కూడా ఏంటంటే ఆ క్లబ్ అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్ గా అక్కడికి వస్తుంది. ఈ ప్రాసెస్ లో హీరో ఏం చేస్తారంటే ఆ క్లబ్ లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత హీరోయిన్ అంటే జలకన్యని తీసుకుని వేరే చోటుకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత జలకన్య ఏమంటుందంటే మీ మానవులంటే నాకు బాగా కోపం, ఎందుకంటే మా అమ్మని చంపి తినేశారు. సో ఆ కోపంతోనే నా కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చంపుతూ ఉన్నాను, కానీ నిన్ను చూసిన తర్వాత నాకు ఆ కోపం రావట్లేదు, ఎందుకంటే మనుషుల్లో నీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి అనంగలోనే హీరోకి కొంచెం లైట్ గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. అయినా సరే అదేం పట్టించుకోకుండా వీళ్ళిద్దరు కలిసి ఒక ఆక్వేరియంకి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత జలకన్య అందులో దూకి బాగా ఎంజాయ్ చేస్తుంది. సో జలకన్యతో పాటు హీరో కూడా దిగుతాడు. సో దిగిన తర్వాత తనకి ఏంటంటే ఊపిరాడదు. సో అప్పుడు జలకన్య వచ్చి ముద్దు పెట్టి తనకి ఊపిరి అందిస్తుంది. ఆ తర్వాత తను బయటకు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఏంటంటే హీరోకి ఏంటంటే జలకన్యని నీళ్ళలోకి పంపించడం ఇష్టం ఉండదు, ఎందుకంటే తనని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ జలకన్య ఏముంటుందంటే నేను నీ పక్కన ఉంటే
ఎప్పటికైనా నీ ప్రాణాలకి హాని అని చెప్పేసి తనని వార్నింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే సరే వెళ్దూగానిలే, ఇంకా టైం ఉంది కదా, నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్లి స్నానం చేసే టబ్బులో జలకన్యని పడుకోబెట్టి దానికి ఆపోజిట్ లో ఏంటంటే చేపలు దూకినట్టు దాంట్లో ఒక స్టోరీ చెప్తాడు. అది కూడా తల్లికి పిల్లకి ఉండే ఒక రిలేషన్ గురించి బాగా చెప్తాడు. సో దాంతో ఆ జలకన్యకి ఏంటంటే హీరో తనని అంతలా లవ్ చేస్తున్నాడని చెప్పేసి తన కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. కానీ బేసికల్ గా అందరికి నీళ్ళు వస్తాయి, కానీ జలకన్యకి ఏంటంటే ముత్యాలు వస్తాయి. అప్పుడు జలకన్య హీరోతో ఏముంటుందంటే నువ్వు ఏమి అనుకోపోతే నాకు బాగా ఆకలేస్తుంది, బయటికి వెళ్ళి తినడానికి చేపలు తీసుకొస్తావు అని చెప్పి అనగలోనే హీరో కూడా నవ్వి చేపని తింటుందని చెప్పేసి సరే 15 minutes లో నీ ముందుంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ ఇంటి పక్క నుండి ఆవిడేంటంటే సరదాగా ఇంట్లోకి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఆ జలకన్య ఏముంటుందంటే దయచేసి నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళవా, నేను ఇక్కడ ఉంటే హీరోకి ప్రమాదం చెప్పి అనగలోనే తనకు కూడా ఏం అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరో ఏంటంటే బయటికి వెళ్ళి జలకన్య కోసం ఫుడ్ తీసుకొచ్చి చూస్తే అక్కడ జలకన్య ఉండదు. అంతేకాకుండా ఆ నీళ్ళల్లో హీరో ఏడ్చినప్పుడు పడిన ముత్యాలని ఆ డాక్టర్ ఏరుకుంటూ ఉంటుంది. సో అప్పుడు హీరోకి డౌట్ వచ్చి ఎవరు మీరు అని చెప్పేసి వాళ్ళ ముందే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోని ఆ తర్వాత జలకన్యని పక్కన బెడ్ లో పెట్టి చనిపోయిన డాక్టర్ భార్య ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ జలకన్యని చంపేద్దాం చెప్పేసి ప్లాన్ చేస్తుంది. కట్ చేస్తే అదే సమయానికి హీరో వాళ్ళ ఇంటి పక్క నుండి ఆవిడ ఏంటంటే నర్సు వేషంలో వచ్చి అర్జెంట్ కేసు ఉందని చెప్పేసి ఆ డాక్టర్ ని పక్కకి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక నర్సు తో కుమ్మక్కయి వాళ్ళిద్దరిని కలిసి వేరే బండిలో షిఫ్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే జలకన్యని తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సడన్ గా అక్కడికి వచ్చిన ఆ డాక్టర్ భార్య ఏంటంటే హీరో వాళ్ళ ఇంటి పక్క నుండి ఆవిడని అడుగుతుంది వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి. సో దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే వేరే అడ్రస్ చెప్పి ఆ డాక్టర్ భార్యని డైవర్ట్ చేస్తుంది. కట్ చేస్తే హీరో ఏంటంటే జలకన్యని తీసుకుని డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆ డాక్టర్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి వాళ్ళు ఏ రూట్ లో వెళ్తున్నారో కరెక్ట్ అడ్రస్ చెప్తారు. ఇప్పుడు ఏంటంటే హీరో ఏంటంటే ఆ జలకన్యని తీసుకుని నీళ్ళ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత చివరిసరిగా వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటారు. అదే సమయంలో హీరో కూడా వీక్ అయిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ జలకన్యని నీళ్ళలో వదిలేస్తాడు. జలకన్య ఎంతో బాధగా హీరో వైపే చూసుకుంటూ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. హీరో కొంత దూరం ఒడ్డుకొచ్చి అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అదే సమయానికి ఆ డాక్టర్ భార్య అక్కడికి వస్తుంది. సో వచ్చిన తర్వాత డాక్టర్ భార్యకి ఏంటంటే హీరో తన భర్తలా కనిపిస్తాడు, నన్ను బతికించని చెప్పి అన్నట్టు కనిపిస్తాడు. సో దాంతో ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిస్తుంది. కట్ చేస్తే హీరో ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నాడో అతనేం చెప్తాడంటే హీరోకి ఫోన్ చేసి జలకన్య ఏడ్చినప్పుడు తన కళ్ళలోంచి నీళ్లు రాకుండా ముత్యాలు వచ్చాయి. ఆ ముత్యాలు ఏంటంటే డైమండ్ కన్నా చాలా కాస్ట్లీ కాబట్టి అవి జాగ్రత్తగా దాచిపెట్టుకొని చెప్పి అనగలోనే హీరో ఏం చేస్తారంటే వాటిని ఒక బోట్ యజమానికి అందులో ఒకటి ఇచ్చేసి ఆ బోట్ కొనుక్కుంటాడు. సో కొనుక్కున్న తర్వాత ఆ బోట్ లో తన పని చేసుకుంటూ అక్కడే బతికేస్తూ ఉంటాడు. కట్ చేస్తే జలకన్యని వెతుక్కుంటూ మళ్ళీ ఆ సముద్రం వైపు వెళ్ళిపోతాడు. ఇక్కడే సినిమా అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.